హాయ్ అండి, నేను సుమిత్ర. బీరకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దీనికి ముందుగా బీరకాయలు తీసుకొని నేను 3 బీరకాయలు తీసుకున్నాను. ఈ బీరకాయలన్నిటిని కూడా ఈ విధంగా ఫీలప్ చేసేసుకోవాలి. పీలర్తో అయినా చేసుకోవచ్చు, నేను చాకుతో తీస్తున్నానండి. బాగా నీట్గా వచ్చేస్తుంది. లేత బీరకాయలు అన్నమాట ఇవి. ఫీలప్ చేసేసుకొని వీటిలన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. వీటినన్నిటినీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా బాగుంటుందండి ఈ బీరకాయ పెరుగు కర్రీ. పెరిగేసి చేయబోతున్నాను నేను. మనం బీరకాయ పప్పు వేస్తాం కదా, బీరకాయ కర్రీ చేస్తాము, పులుసు వేసి చేస్తాము, బీరకాయ మసాలా కర్రీ చేస్తాము. ఈ పెరుగు వేసి చేసే కర్రీ చాలా బాగుంటుంది. చూసి ట్రై చేయండి. బీరకాయలన్నింటినీ కట్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లో తీసుకొని పక్కకు ఉంచుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా కొంచెం దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ వేసుకొని టొమాటోస్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని కారానికి సరిపడా కారం కూడా వేసుకొని ఈ కారం అంతా కలిసే విధంగా బీరకాయలకి అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసుకొని పెరుగు కూడా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఉడకాలి కదా, కొంచెం వాటర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ముక్కలన్నీ బీరకాయలన్నీ బాగా ఉడికేంత వరకు బీరకాయ మనం వేసుకున్న వాటరు బీరకాయ మొత్తం అన్నీ ఉడికిపోవాలి కదా. మూత తీసుకొని చూసుకుంటే మధ్యలో కాస్త ఉడికిపోయింది. ఇప్పుడు ధనియాల పౌడర్ 1 2 స్పూన్స్ వేసేసుకొని అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు సాల్టు, కారం అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని చెక్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. కూర మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కూరని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ బీరకాయ పెరుగు కర్రీ మనకు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.